ఎందుకంటే ఇప్పుడు ఇది డిస్కషన్ కాదు కాదు. సార్, నేను లేచి No, no. మాట్లాడాలి కదా అధ్యక్ష. మరి. ఎందుకంటే మీకు సార్ నేను ఏమంటా చెప్పేసి ఇప్పుడు 5 నెలల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు ఇందాక మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మాట్లాడారు అధ్యక్ష? మేము ఇంతవరకు కామ్ గానే విన్నాం కదా, మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, చూసుకోండి అని చెప్తున్నాం. సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, దాన్ని నోట్ చేసుకుంటారు. ఏదైనా ఉంటే కనుక రిప్లైలో చెప్తారు. మీరు అందరూ లేచి దానికి సమాధానం చెప్తే అది కరెక్ట్ కాదు. కూర్చోండి కూర్చోండి. ఒకవేళ పొరపాటు మాట్లాడితే నోట్ చేసుకుంటారు, ఆ పొరపాట్లు ప్రస్తావిస్తారు. మీరు కూర్చోండి, ప్రతి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే మంత్రి గారు క్లారిఫికేషన్ ఇస్తారు. ఏదైనా పొరపాట్లు ఉంటే ఆయన రాసుకుంటారు, దానికి ఆయన సరి చేస్తారు. అధ్యక్ష హోంమంత్రి గారు వచ్చి పాపం కోపం వచ్చింది అధ్యక్ష. ఆవిడ మహిళ సోదరిమణి, ఆవిడికి వాస్తవాలు ఏమంటే నేను హోంమంత్రిని, నేను ఒక తల్లిని, నేను ఒక బిడ్డని అంటాను అధ్యక్ష. కరెక్ట్, నేను కాదనలేదు అధ్యక్ష, నేను కాదనలేదు, సోదరే. కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే గత ప్రభుత్వాల తాలూకు ఉంటాయి అధ్యక్ష. లాండ్ ఆర్డర్కి ఉందా అధ్యక్ష? లాండ్ ఆర్డర్కి ఎందుకు? లాండ్ ఆర్డర్కి ఎక్కడుంది అధ్యక్ష? కూర్చోండి 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 మాట్లాడు ప్లీజ్ ప్లీజ్. మిస్ గారు చెప్ప. లాండ్ ఆర్డర్కి ఎక్కడుంటుంది అధ్యక్ష? లాండ్ ఆర్డర్ అనేది వాడి మానవతాడు ప్రవృత్తి, వాడి సమాజం మీద గౌరవం, లేకపోతే వ్యవస్థ మీద వచ్చి ఒక గౌరవము, ఒక భయము, భక్తి ఉంటే అది జరగదు అధ్యక్ష. ఎప్పుడైతే వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద సార్ అవి మాట్లాడమండి సార్, నాకెందుకు, నేను మాట్లాడు. కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి మాట్లాడు. ఇప్పుడు ఏదైతే భయం, భక్తి, గౌరవం ఉంటే ఉంటాయి అధ్యక్ష. ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా అపనమ్మకం అయిపోయింది అధ్యక్ష. గౌరవం లేదా అధ్యక్ష, వాళ్ళంటే భయం లేదా అధ్యక్ష, భక్తి లేదా అధ్యక్ష. ఎందుకు 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 లేకపోయింది? ప్లీజ్ ప్లీజ్ మీరు అలా ఇంటర్వ్యూలో అవ్వకండి దయచేసి. అరే ఉండండి, దయచేసి ఉండండి ప్లీజ్ సార్, ప్లీజ్. కాదండి మంత్రి గారు, ఇలాగా ప్రతిదానికి మీరు ఇన్వాల్వ్ అయితే ఎక్కడ ముగించుతున్నారు? ఏమండి ఇది బడ్జెట్ మీద చర్చ, ప్లీజ్ ప్లీజ్, ఇది బడ్జెట్ మీద చర్చ మేడం. అరే కాదండి, ఇది బడ్జెట్ మీద చర్చ. మంత్రి గారు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆయన సమాధానం చెప్తారు. అందులో బడ్జెట్లో అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా ప్రతి మంత్రి లేచి ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ కదా. కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి 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 దయచేసి కూర్చోండి. నా కూర్చోండి కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి ప్లీజ్, కూర్చోవాలి. కూర్చోండి 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 నాయుడు గారు కూర్చోండి. ఇలాగైతే కనుక సభను వాయిదా వేస్తానండి. మీరు ఎలాగైతే కనుక సభను వాయిదా వేస్తాను. దయచేసి కూర్చోండి, మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏదైనా సరే రిలేటెడ్ కాదు, ఇది సభ్యత కాదని ఆ పక్కన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే నేను వెంటనే రికార్డును తొలగించి చెప్తాను, విత్డ్రా అవుతాను కూడా. మాట్లాడుతున్నా ఎక్కడ ఉంది అధ్యక్ష? అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్. వారు లాండ్ ఆర్డర్ కేటాయింపుల గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు అధ్యక్ష. లాండ్ ఆర్డర్కి సంబంధించి ఇదిగో తగ్గించారు, లేకపోతే కావాల్సినంత ఇవ్వలేదు అని మాట్లాడితే ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ లాండ్ ఆర్డర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు సాక్షాత్తు హోంశాఖ మంత్రి గారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు, తప్పదు కదా అధ్యక్ష. ఇప్పుడు రోడ్డు మీద మన రక్షణ కోసం నిలబడేటువంటి కానిస్టేబుల్ గురించి మాట్లాడినప్పుడు
సహజంగా శాఖ మంత్రిగా ఆమె మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఆమె ప్రయత్నం చేశారు. నేను అన్నది ఏంటంటే డెఫినెట్ గా కేటాయింపుల గురించి మంత్రి గారు మాట్లాడియండి. వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు అది బికమ్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. లా అండ్ ఆర్డర్ మీద డిబేట్ అయిపోతుంది. నేను హోంమంత్రి గారు మాట్లాడితే నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష. నేనే